నమస్తే మేడం. శివగామి మేడంని కలవడానికి వచ్చారంట మేడం. ఎవరు మీరు? నేను రామ్ కుమార్ని, కంపెనీ జనరల్ మేనేజర్ని. శివగామి మేడం దగ్గర సంతకం తీసుకోవాలి, అర్జెంట్. ఈ రోజు కుదరదు, రేపు తీసుకోండి. మేడం ప్రస్తుతానికి పోలీస్ సెక్యూరిటీలో ఉన్నారు. ఇల్లు మా అండర్లో ఉంది. ఆమె ఈరోజు ఎవరిని కలవకూడదు. తెలుసు మేడం, ఈరోజు ఒక హత్య చేస్తారని భవానీ చెప్పింది కదా మేడం. ఈ విషయం గురించి నాతో కూడా డిస్కస్ చేశారు. పోలీస్ కంప్లైంట్ సజెషన్ ఇచ్చింది కూడా నేనే. ఇది చాలా ముఖ్యమైన ఫైల్. మేడం రమ్మన్నారు. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఒకసారి ఇలా రండి. అమ్మా, ఏంటి మేడం? ఈయన మీకు తెలుసా? ఈయన చాలా మంచివారు మేడం. మేడంకి అన్నయ్య లాంటి వారు. అన్ని బాధ్యతలు చూసుకునే వ్యక్తి. మేడంకి ఈయన మీద నమ్మకం ఎక్కువ. కానిస్టేబుల్, మేడం. ఈయన్ని మేడం దగ్గరికి తీసుకువెళ్ళు. అలాగే మేడం. సంతకం చేయించుకొని వెంటనే తీసుకురండి. రండి సార్. థ్యాంక్ యూ మేడం. అర్జున్, శివగామి, సెక్యూరిటీలో ఉన్నావా? అవును. ఇంటి నిండా పోలీసులున్నారు. నేనొక్కదాన్నే గదిలో ఉన్నాను. అంతా పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది. నేనే వద్దాం అనుకున్నాను. రాకపోవడమే మంచిది అర్జున్. నేను లోపల, నువ్వు బయట ఉండాల్సిందే కదా. అవును, నువ్వైతే ప్రశాంతంగా ఉండు. ఎక్కువ ఆలోచించుకో. వీలైతే నిద్రపో. ఎలాంటి ఆలోచనలు రావు. టైం కూడా గడిచిపోతుంది. నిద్ర ఎక్కడొస్తుంది? రాత్రి నుంచి సరిగ్గా నిద్ర లేదు. ఈరోజు ఏం జరుగుతుందా అన్న టెన్షన్తోనే నాకు అసలు నిద్రే పట్టలేదు. నాకు అసలు ఒకటే టెన్షన్. ఏకాగ్రత కుదరడం లేదు. ఈరోజు గడిస్తే చాలు అన్నట్టుంది పరిస్థితి. పోనీ కనీసం టీవీ అయినా చూడు, ఏదైనా మూవీ చూడు, పుస్తకమైనా చదువు. మనసు డైవర్ట్ అవుతుంది. పోనీ నాతో మాట్లాడుతూ ఉంటావా? ఫోన్లోనే నాతో ఏదో ఒక విషయం డిస్కస్ చెయ్యి. అది కాదులే అర్జున్, నువ్వేం కంగారు పడుకో. నీ వర్క్ నువ్వు చూసుకో. ఐల్ బి ఆల్ రైట్ ఇన్ సమ్ టైమ్. నువ్వలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు వద్దనుకున్న సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నా తలరా తల ఉంది అర్జున్. ఏం చేద్దాం? రండి సార్. లెట్స్ సీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలా రండి. సరే అర్జున్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. మిమ్మల్ని కలవడానికి వచ్చారంట మేడం. నమస్తే మేడం. మేడం, అలా చూడకండి మేడం. తప్పుగా అనుకోకండి మేడం. ఇది నా డ్యూటీ మేడం. బయట పోలీస్ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది మేడం. నన్ను పోలీసులు లోపలికి పంపించలేదు మేడం. మేడం, మీకు తెలుసు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. లక్ష్మమ్మ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే లోపలికి పంపించారు మేడం. మేడం, మీ సంతకాలు కావాలి. ఇదిగోండి మేడం. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. నాకెందుకో చాలా నర్వస్గా ఉంది రామ్ కుమార్ గారు. నేనసలు ఇంట్లో ఉండాల్సింది కాదేమో, వేరే ఎక్కడికైనా వెళ్ళుండాల్సింది. ఎందుకు మేడం అలా అంటారు? ఇక్కడైతే బాధ అనిపించినా చూడటానికి, స్పందించడానికి అందరూ ఉన్నారు. ఒకవేళ
అనుకోకుండా భవానీ చెప్పినట్లే జరిగితే వేరే దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఈ ఇల్లు కలిసి రావడం లేదనిపిస్తుంది. అందర్నీ ఇక్కడే పోగొట్టుకున్నాను. అమ్మని, నాన్నని, అన్నయ్యని అందర్నీ ఇక్కడే పోగొట్టుకున్నాను. అన్నీ ఒడిదుడుకులే, అన్ని కష్టాలే. ఏం పట్టుకున్నా కష్టమైపోతుంది. ఆఖరికి భైరవిని ఇక్కడే పోగొట్టుకున్నాను. ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడు ఆది భైరవిని చంపేసింది ఈ ఇంట్లోనే కదా. నేను పిచ్చిదాన్ని అయిపోయింది కూడా ఇదే ఇంట్లో. నేను జైలుకి వెళ్ళింది కూడా ఇదే ఇంట్లో. నాకెందుకో ఇల్లే కరెక్ట్గా లేదు అనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా మనశ్శాంతి కోల్పోతారు. ఈరోజు మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు. అంతా పోలీస్ కనుసన్నల్లోనే ఉంది. టైట్ సెక్యూరిటీ ఉంది. ఎవ్వరూ లోపలికి రాలేరు. బహుశా ఈరోజు మిమ్మల్ని కలిసే చివరి వ్యక్తిని నేనే. మీ దగ్గరకు ఎవరైనా వస్తేనే కదా మీరు హత్య చేసేది. రిలాక్స్గా ఉండండి మేడం. ఈ ఒక్కరోజు గడిస్తే ఎలాంటి ఉపద్రవం జరగకుండా ఉంటే అంతే చాలు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు. బయలుదేరుతాను మేడం. ఓకే రామ్ కుమార్. థ్యాంక్ యూ మేడం. ఆయన చెప్పిందే చెప్పాను తప్ప తర్వాత మీ ఇష్టం. గుణ, ఆయేషాకి నీకు పనులు చెప్పమని చెప్పాను. చెప్పే ఉంటుంది. ఆ పనులు ఫినిష్ చేయి. నాకు కొంచెం స్కూల్లో పనుంది, వెళ్ళొస్తాను. బాలరాజ్ కాల్ చేశాడు. అర్జెంటుగా కలవాలంట. ఫోన్లో మాట్లాడమను. లేదు బాయ్, పర్సనల్గా మాట్లాడాలంట. అంత అర్జెంట్ ఏంటి? ఏదో మందు బాటిల్ కానీ ఏదో మ్యాటర్ తెస్తాడు. వస్తే వెయిట్ చేయమను. బాస్ 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 ఆగండి 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 బాస్ ఆగండి. ఏంటి అంత కంగారు? ఫోన్లో చెప్పొచ్చు కదా. ఫోన్లో చెప్పొచ్చు కానీ ఎదురుగా చెప్తే క్లారిటీ వేరు.